క్రియేటివ్ కంప్యూటింగ్ పార్ట్ 1 కోర్సుకి స్వాగతం. మునుపటి వీడియోలో సీక్వెన్సింగ్ను అన్ప్లగ్డ్ మేనర్లో కరికులంలో ఎలా ఇంటిగ్రేట్ చేయవచ్చో మీరు నేర్చుకున్నారు. ఈ వీడియోకు రాకముందు మీరు ఇంట్రొడక్షన్ టు స్క్రాచ్ వీడియోను చూసుంటారని నేను ఆశిస్తున్నాను. మీరు ఆ వీడియో చూడకపోతే దయచేసి ఆ వీడియోను ముందుగా చూడండి మరియు తర్వాత ఈ వీడియోను చూడండి. ఈ వీడియోలో మీరు సీక్వెన్సింగ్ కాన్సెప్ట్ను స్క్రాచ్లో ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటారు. మనం స్క్రాచ్లో బ్లాక్ లెవెల్ కోడింగ్ ప్రాజెక్ట్ సృష్టించడంపై దృష్టి సారిస్తాం. సీక్వెన్సింగ్ అనేది యాక్షన్స్ లేదా స్టెప్స్ను ఒక నిర్దిష్ట ఆర్డర్లో ఏర్పాటు చేసి అనుకున్న ఫలితం సాధించడానికి చేసే ప్రక్రియ. ప్రోగ్రామింగ్లో ఇది కమాండ్స్ను లాజికల్ సీక్వెన్స్లో అమలు చేయడానికి తోడ్పడుతుంది. స్క్రాచ్కు వెళ్లే ముందు ఈవెంట్ అంటే ఏంటి మరియు ఇది మీ డైలీ లైఫ్ మరియు స్క్రాచ్లో ఎలా అనుసంధానమైందో తెలుసుకోవాలి. ఈవెంట్ అనేది ఒక సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ను ప్రారంభించే ట్రిగ్గర్. ఈవెంట్ మరియు సీక్వెన్సింగ్ మన రోజువారీ జీవితంలో భాగంగా ఉంటాయి. ఉదాహరణకు, మీరు ఉదయం లేస్తారు, మీరు మీ పళ్ళు తోముతారు, మీరు మీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు. ఇవన్నీ ఈవెంట్స్. కానీ మీరు ఉదయం లేవడం, మీ పళ్ళు తోమడం, బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం అనేది ఈవెంట్స్ యొక్క సీక్వెన్స్. ఈ ఈవెంట్స్ యొక్క సీక్వెన్స్ మీ రోజును సమర్థవంతంగా ప్రారంభించడంలో సహాయపడుతుంది. స్క్రాచ్లో ఈవెంట్స్ అనేది ఒక నిర్దిష్ట కోడ్ బ్లాక్ను నడిపించే ట్రిగ్గర్. ఈవెంట్స్ మీ ప్రాజెక్ట్లో కొన్ని యాక్షన్స్ ఎప్పుడు జరగాలి అనేది నియంత్రించడానికి అవసరం. గ్రీన్ ఫ్లాగ్ నొక్కడం, ఒక కీ నొక్కడం లేదా 2 స్ప్రైట్స్ టచ్ అవ్వడం అనేవి సాధారణ ఈవెంట్స్. ఈవెంట్స్ చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఇవి బ్లాక్స్ యొక్క సీక్వెన్స్ ఎప్పుడు మరియు ఎలా అమలవుతుందో నిర్ణయిస్తాయి. ఇప్పుడు సీక్వెన్సింగ్ ద్వారా విద్యార్థులకు ఇంగ్లీష్ ఆల్ఫబెట్ మరియు ఆల్ఫబెట్కు సంబంధిత ఆబ్జెక్ట్స్ను నేర్పించే బ్లాక్ బేస్డ్ కోడింగ్ ప్రాజెక్ట్స్ను స్క్రాచ్లో తయారు చేద్దాం. ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏ నుండి డి వరకు ప్రతి ఆల్ఫబెట్కు ఒక ఆబ్జెక్ట్ను అనుసంధానం చేయడం. ఉదాహరణకు ఏ అంటే యాపిల్, బి అంటే బాల్, సి అంటే క్యాట్ మరియు డి అంటే డాగ్. వీటితో స్క్రీన్పై సీక్వెన్స్లో ప్రదర్శించడమే. ఇది సీక్వెన్సింగ్ మరియు ఈవెంట్స్ రెండిటిని ఏకీకృతం చేసే ప్రాజెక్ట్స్ యొక్క ఒక అద్భుతమైన ఉదాహరణ. దయచేసి ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి మరియు తర్వాత మీ మొబైల్లోని కోడింగ్ యాప్ లేదా ల్యాప్టాప్లో స్క్రాచ్ వెబ్సైట్ను ఓపెన్ చేసి ఈ ప్రాజెక్ట్ను సృష్టించండి. కోడింగ్ ప్రారంభించడానికి ముందు అల్గోరిథం గురించి ఆలోచించడం ముఖ్యం. అల్గోరిథం అనేది ఒక సమస్యను పరిష్కరించడానికి లేదా ఒక టాస్క్ని నిర్వహించడానికి స్టెప్ బై స్టెప్ ప్రక్రియ. ఈ ప్రాజెక్ట్లో మన అల్గోరిథంలో ప్రతి ఆల్ఫబెట్ను ప్రదర్శించడం, సంబంధిత పదాన్ని చెప్పడం మరియు ఆ ఆల్ఫబెట్కి సంబంధిత ఆబ్జెక్ట్ను చూపడం ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ కోసం అల్గోరిథంను మీ నోట్బుక్లో రాయమని నేను కోరుతున్నాను. మీరు వీడియోను ఆపి అల్గోరిథం రాయవచ్చు. మీరు అల్గోరిథంతో సిద్ధంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. సాధారణంగా అల్గోరిథం ఎలా ఉంటుందో చూద్దాం. మనం మోస్ట్ ప్రాబబుల్ అల్గోరిథం ఏదో చూద్దాం. అల్గోరిథం ఈ క్రింది విధంగా ఉండవచ్చు. ఈవెంట్ ప్రారంభమయ్యే వరకు వేచి ఉండండి. ఉదాహరణకి, when the green flag is clicked, ఏ అక్షరాన్ని ప్రదర్శించండి. ఏ అంటే యాపిల్ అని చెప్పండి. ఒక యాపిల్ యొక్క ఇమేజ్ను చూపండి. కొన్ని నిమిషాల పాటు వేచి ఉండండి. బి, సి మరియు డి కోసం సంబంధిత పదాలు మరియు చిత్రాలతో స్టెప్స్ 2 నుండి 5ను మళ్లీ చేయండి. మీ అభిప్రాయం ఏంటి? పై అల్గోరిథం సరైనదా? ఇప్పుడు తదుపరి దశలను అనుసరించడం ద్వారా అల్గోరిథంకు జీవం పోద్దాం. స్క్రాచ్లో కోడింగ్ ప్రారంభించడానికి మీ మొదటి స్టెప్ ఏంటి? మొదట ఈ ప్రాజెక్ట్ కోసం అవసరమైన స్ప్రైట్స్ను ఎంచుకోండి. ఉదాహరణకు ఏ నుండి డి వరకు ఆల్ఫబెట్ మరియు ఆ లెటర్స్తో సంబంధం కలిగి ఉండే యాపిల్, బాల్, క్యాట్ మరియు డాగ్ వంటి ఆబ్జెక్ట్స్. దీనికి మీరు చూజ్ ఎ స్ప్రైట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి.
మీకు కోడింగ్ సులభం కావాలంటే మీరు మొదట ఆల్ఫబెట్ ఏ మరియు ఆబ్జెక్ట్ యాపిల్తో కోడింగ్ ప్రారంభించవచ్చు. ఆల్ఫబెట్ ఏ మరియు ఆబ్జెక్ట్ యాపిల్ కోసం కోడ్ రాయండి మరియు ఇది సరిగ్గా పనిచేస్తుందో లేదో చూడండి. తర్వాత మీరు బి, సి మరియు డి వంటి ఇతర ఆల్ఫబెట్ మరియు ఆ ఆల్ఫబెట్కి సంబంధిత ఆబ్జెక్ట్ను ఒక్కోసారి ఎంచుకొని వాటి కోసం కోడింగ్ చేయవచ్చు. ఆల్ఫబెట్ ఏ పై క్లిక్ చేయండి. ఈవెంట్స్ కేటగిరీని ఎంచుకోండి మరియు వెన్ గ్రీన్ ఫ్లాగ్ క్లిక్డ్ బ్లాక్ను స్క్రిప్టింగ్ ఏరియాలోకి డ్రాగ్ చేయండి. ఇది సీక్వెన్స్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. మీరు ఆల్ఫబెట్ ఏతో ప్రారంభిస్తున్నారు కాబట్టి ఆల్ఫబెట్ ఏ స్క్రీన్పై కనిపిస్తుంది. కానీ ఆల్ఫబెట్ ఏ గ్రీన్ ఫ్లాగ్ నొక్కిన తర్వాత కనిపించాలని మీరు కోరుకుంటే మీరు లుక్స్ బ్లాక్కి వెళ్ళి హైడ్ బ్లాక్ని ఎంచుకొని దాన్ని వెన్ గ్రీన్ ఫ్లాగ్ క్లిక్డ్ బ్లాక్ కింద యాడ్ చేయాలి. ఆ తర్వాత యాక్టివిటీ యొక్క ప్రాసెస్ను నియంత్రించడానికి కంట్రోల్ బ్లాక్కి వెళ్ళి వెయిట్ 1 సెకండ్స్ బ్లాక్ను ఎంచుకొని దాన్ని హైడ్ బ్లాక్ కింద జోడించాలి. ఇప్పుడు ఆల్ఫబెట్ ఏను ప్రదర్శించడానికి మళ్ళీ లుక్స్ బ్లాక్కి వెళ్ళి షో బ్లాక్ను ఎంచుకొని దాన్ని వెయిట్ 1 సెకండ్స్ బ్లాక్ కింద యాడ్ చేయాలి. ఏ ఫర్ యాపిల్ అని చెప్పడానికి లుక్స్ బ్లాక్కి వెళ్ళి సే హలో ఫర్ 2 సెకండ్స్ బ్లాక్ను కోడ్ ఏరియాలోకి డ్రాగ్ చేయండి. బ్లాక్లో హలోని ఏ ఫర్ యాపిల్తో మార్చండి మరియు సమయం 2 సెకండ్స్కి సెట్ చేయండి. ఈ విధంగా మీరు అల్గోరిథం ప్రకారం ఆల్ఫబెట్ ఏ కోసం కోడ్ రాశారు. ఇప్పుడు మీరు యాపిల్ కోసం అల్గోరిథం గురించి ఆలోచించాలి. యాపిల్ కోసం కోడ్ ప్రారంభించడానికి యాపిల్ స్ప్రైట్ పై క్లిక్ చేయండి. ఈవెంట్స్కి వెళ్ళి వెన్ గ్రీన్ ఫ్లాగ్ క్లిక్డ్ బ్లాక్ను ఎంచుకోండి. ఇప్పుడు అల్గోరిథంను జాగ్రత్తగా చూస్తే మనం ఏ ఫర్ యాపిల్ అని చెప్పేదాకా యాపిల్ కనిపించదు. అందువల్ల లుక్స్ బ్లాక్కి వెళ్ళి హైడ్ బ్లాక్ను ఎంచుకొని దాన్ని వెన్ గ్రీన్ ఫ్లాగ్ క్లిక్డ్ బ్లాక్ కింద యాడ్ చేయండి. మీరు ఏ ఫర్ యాపిల్ అనేది చెప్పే వరకు యాపిల్ను హైడ్ చేయాలి. కానీ ఏ ఫర్ యాపిల్ అనడానికి ఎంత సమయం అలాట్ అయి ఉంది? మీరు సరిగ్గా ఊహించారు. ఏ ఫర్ యాపిల్ చెప్పడానికి అలాట్ అయిన సమయం 2 సెకండ్స్. అందువల్ల యాపిల్ స్క్రీన్పై 2 సెకండ్స్ తర్వాత కనిపిస్తుంది. అందుకే కంట్రోల్ బ్లాక్కి వెళ్ళి వెయిట్ 1 సెకండ్స్ బ్లాక్ను ఎంచుకొని దాన్ని హైడ్ బ్లాక్ కింద జోడించండి. 1 అనే సంఖ్యను 2తో మార్చండి. ఇప్పుడు యాపిల్ను స్క్రీన్పై చూపించడానికి లుక్స్ బ్లాక్కి వెళ్ళి షో బ్లాక్ను ఎంచుకొని దాన్ని కింద జోడించండి. ఇప్పుడు అవుట్పుట్ను చెక్ చేయడానికి దయచేసి గ్రీన్ ఫ్లాగ్ పై క్లిక్ చేయండి. ప్రాజెక్టు సరిగ్గా పనిచేస్తోంది. ఆల్ఫబెట్ బిను స్ప్రైట్గా ఎంచుకోండి మరియు దానిపై క్లిక్ చేయండి. ఆల్ఫబెట్ ఏకు మాదిరిగా ఈవెంట్స్ బ్లాక్కి వెళ్ళి వెన్ గ్రీన్ ఫ్లాగ్ క్లిక్డ్ బ్లాక్ను కోడ్ ఏరియాలోకి తీసుకురండి. ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ప్రకారం ఆల్ఫబెట్ మరియు ఆబ్జెక్ట్స్ స్క్రీన్పై సీక్వెన్స్లో కనిపించాలి. అంటే ఆల్ఫబెట్ ఏ ముందుగా కనిపిస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ యాపిల్ కనిపిస్తుంది మరియు తర్వాత ఆల్ఫబెట్ బి కనిపించాలి. ఈ విధంగా సీక్వెన్స్ కొనసాగుతుంది. అందువల్ల ఆల్ఫబెట్ ఏ స్క్రీన్పై ఉన్నప్పుడు ఆల్ఫబెట్ బి దాచబడుతుంది మరియు యాపిల్ కనిపించిన తర్వాత అది కనిపిస్తుంది. అయితే దీన్ని చేయడానికి మీరేం చేస్తారు? ఈ పని కోసం ఏ బ్లాక్ సహాయపడుతుంది? మీరు సరిగ్గా ఊహించారు. కంట్రోల్ బ్లాక్ నుండి వెయిట్ 1 సెకండ్స్ బ్లాక్ మీకు సహాయం చేస్తుంది. అందుకే ఆల్ఫబెట్ బిను మొదటగా దాచడానికి లుక్స్ బ్లాక్ నుండి హైడ్ బ్లాక్ను ఎంచుకొని దాన్ని వెన్ గ్రీన్ ఫ్లాగ్ క్లిక్డ్ బ్లాక్ కింద జోడించండి. ఇప్పుడు ఆల్ఫబెట్ బి స్క్రీన్పై యాపిల్ కనిపించిన తర్వాత మాత్రమే కనిపించాలి. అందుకే వేచి ఉండే సమయాన్ని కూడా పరిగణించాలి. ఆ సమయాన్ని 2 సెకండ్స్గా తీసుకుందాం. అందువల్ల ఆల్ఫబెట్ బి కోసం మొత్తం వేచి ఉండే సమయం 2 + 2 = 4 సెకండ్స్ అవుతుంది. కంట్రోల్ బ్లాక్కు వెళ్ళి వెయిట్ 1 సెకండ్స్ బ్లాక్ను ఎంచుకొని దాన్ని హైడ్ బ్లాక్ కింద జోడించండి. 1 అనే సంఖ్యను 4తో మార్చండి. ఈ విధంగా
ఆల్ఫబెట్ బి మరియు ఆబ్జెక్ట్ బాల్ కోసం కోడింగ్ కొనసాగించండి. అదేవిధంగా ఇతర ఆల్ఫబెట్ మరియు ఆబ్జెక్ట్స్ కోసం కూడా కోడింగ్ పూర్తి చేయండి. మీరు సీక్వెన్సెస్ను పూర్తి చేసిన తర్వాత గ్రీన్ ఫ్లాగ్పై క్లిక్ చేసి ప్రాజెక్ట్ను రన్ చేయండి. యాక్షన్స్ యొక్క సీక్వెన్స్ను గమనించండి మరియు అవి సరిగ్గా అనుసరించబడుతున్నాయని నిర్ధారించుకోండి. ఏదైనా నచ్చినట్టు పనిచేయకపోతే మీ బ్లాక్స్ను తనిఖీ చేసి అవి సరిగ్గా కనెక్ట్ అయ్యాయా మరియు సీక్వెన్స్ సరిగ్గా ఉందా అని చూసుకోండి. ఈ ప్రాజెక్ట్లో సీక్వెన్సింగ్ను ఉపయోగించి విద్యార్థులు తమ ఆల్ఫబెట్ నేర్చుకోవడమే కాకుండా ప్రతి చర్య ఒక ఆర్డర్ ప్రకారం ఎలా క్రమంగా జరుగుతుందో కూడా చూడగలుగుతారు. ఇది ప్రోగ్రామింగ్ మరియు రోజువారీ జీవితంలో సీక్వెన్సింగ్ యొక్క అవగాహనను బలపరుస్తుంది. మరిన్ని అక్షరాలను జోడించడం లేదా వాటి సీక్వెన్స్లను రూపొందించడం ద్వారా ప్రయోగాలు చేయమని మీ విద్యార్థులను ప్రోత్సహించండి. ఇది ఫంక్షనల్ మరియు ఇంటరాక్టివ్ ప్రాజెక్టులను రూపొందించడానికి ఈవెంట్స్ మరియు సీక్వెన్సెస్ ఎలా కలిసి పనిచేస్తాయో దానిపై వారి అవగాహనను మరింతగా పెంచుతుంది. గణితంలో కూడా మీరు సీక్వెన్సింగ్ కాన్సెప్ట్ను 2, 3, 4 మరియు ఇతర టేబుల్స్ సృష్టించడానికి ఉపయోగించవచ్చు. మీరు సేమ్ బ్లాక్స్ను తరచుగా ఉపయోగించాల్సి ఉంటుంది. మీరు పదే పదే సేమ్ బ్లాక్స్ను చేర్చడాన్ని ఎలా అవాయిడ్ చేయవచ్చు? ఈ రిపిటేటివ్ యాక్షన్ను తగ్గించడానికి మీకు సహాయపడే కంప్యూటింగ్ కాన్సెప్ట్ ఏదైనా ఉందా? మీరు ఈ కాన్సెప్ట్ గురించి నేర్చుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారా? ఈ కాన్సెప్ట్ను తర్వాత వీడియోలో అన్వేషిద్దాం. ఈ వీడియోలో మీరు స్క్రాచ్లో సీక్వెన్సింగ్ కాన్సెప్ట్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నారు. తర్వాతి 30 నిమిషాల్లో మీరు మొబైల్ లేదా ల్యాప్టాప్లో స్క్రాచ్ను ఓపెన్ చేసి క్లాస్ రూమ్లో విద్యార్థులకు ఏదైనా అంశాన్ని బోధించడానికి సీక్వెన్సింగ్ కాన్సెప్ట్ ఆధారంగా ఒక ప్రాజెక్ట్ తయారు చేయండి.